ప్రపంచ శాంతి కోసం ఏర్పడిందే కదా ఐక్యరాజ్య సమితి. గాజాలో శాంతికి ఐక్యరాజ్య సమితితో బృందం వేయొచ్చు కదా! కాదు, నా నేతృత్వంలో బృందం పీస్ కమిటీ అంటే వేరే దేశపు వ్యవహారాల్ని ఈయన పర్యవేక్షిస్తాడు స్వయంగా. దానికి ఒక కమిటీ వేసి 35 దేశాలను పిలిచాడు దాంట్లో అటెండ్ అవ్వమని. అయితే ఆయన పెడుతున్నటువంటి మండలిలో 19 దేశాల మంది మాత్రమే చేరారు. భారతదేశం దానికి చేరడానికి నిరాకరించింది. చేరతామన్న దేశాలు ఖతారు, సౌదీ అరేబియా, అర్జెంటీనా, మంగోలియా, పాకిస్తాన్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, ఇండోనేషియా, జోర్డాన్, ఆల్బేనియా, ఆర్మేనియా, అజర్బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగరీ, కజకిస్తాన్, కొసావో, మొరాకో. అంగీకరించినటువంటి దేశాలు ఫ్రాన్స్, నార్వే, స్లోవేనియా, స్వీడన్, బ్రిటన్. తటస్థ వైఖరి అవలంబించింది రష్యా, భారత్, సింగపూర్, థాయిలాండ్, ఉక్రెయిన్, ఇటలీ, జర్మనీ, కాంబోడియా, చైనా, క్రొయేషియా, సైప్రస్, గ్రీస్, పరాగ్వే, యూరోపియన్ యూనియన్. అదే సందర్భంలో ట్రంప్ అయితే ఆయన పెడతానంటున్నటువంటి ఆయనకు కావాలంటే 100 కోట్లు విరాళం ఇస్తాం, కానీ మేము ఆ కమిటీలో మాత్రం ఉండం అని తేల్చి చెప్పాడు పుతిన్, రష్యా అధ్యక్షుడు.